అమిగోస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మృతి కలెక్షన్స్. పూర్వకాలం నుండి వస్తున్న హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తానండి. అవే తాటి గారెలు. తాటిపండు రైనీ సీజన్లోనే దొరుకుతుందండి. మేము గోదావరి వాళ్ళం కదండి, ఈ టేస్ట్ని అస్సలు వదులుకోము. ముందు తాటికాయ గుజ్జును తీసుకోవాలి. కాయను ఇలా కింద కొడితే పైన లేయర్ అంతా నెమ్మదిగా విడిపోతుంది. ఆ తర్వాత అవుటర్ లేయర్ని తీసేసుకోవాలన్నమాట. తాటిపండు స్మెల్ మాత్రం చాలా దూరం వస్తుందండి. స్మెల్తోనే తెలిసిపోతుంది అనమాట అది కరెక్ట్గా ముగ్గిపోయింది అని. అప్పుడు వండుకోవాలి. లోపల 3 సీడ్స్ ఉంటాయండి. వాటిని సెపరేట్ చేసుకుని పల్ప్ అంతా గ్రేట్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్ గ్రేటర్తో అయితే ఏసులు రాకుండా ఓన్లీ పల్ప్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. పల్ప్ తీయడం అయితే టైం టేకింగ్ అండి, కానీ టేస్ట్ కోసం అయితే ఆ మాత్రం కష్టపడవచ్చు. 1 కప్ పల్ప్ తీసుకున్నానండి. 1 కప్ పల్ప్కి 1/2 కప్ బెల్లం పొడి, 1/2 కప్ కొబ్బరి తురుము తీసుకోవాలి. తాటిపండు తీపిని బట్టి బెల్లం పడుతుందండి, టేస్ట్ చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1.5 కప్ వరిపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. అంటే బాల్ అవ్వడానికి సరిపడగా వరిపిండి కలుపుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా ఉండాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకుని ఈ పిండిని బాల్ లాగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ మీద గారె షేప్లో చేసుకోవాలండి. వీటిని ఆయిల్లో వేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బెల్లం కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తుందండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తాటిగారెలు రెడీ అయిపోయాయి. నానమ్మ అమ్మమ్మ కాలం నాటి పాత వంట అండి. అయినా కానీ ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టరండి. మరి మీకు తాటికాయ దొరికితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.